చదువుకున్నటువంటి ఘటనలు మాత్రమే జరుగుతున్నాయి. ఏదో ఊహల్లో, సినిమాల్లో, లేదంటే పుస్తకాల్లో రాసేటువంటి, స్టోరీల్లో రాసేటువంటి ఒక ఊహించినటువంటి ఊహాజనితమైనటువంటి సంఘటనలు నిజంగా జరుగుతుంటే మానవాళి వాటిని చూసి ఆశ్చర్యపోవడం లేదు, భయపడుతున్నారు. ఏం జరగబోతోందా అంటూ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ప్రజెంట్ చేస్తుంది. ఎంత భారీ ఒక మేఘం కనిపిస్తుందో మనం చూస్తున్నాం. ఇక మింగేస్తుందా ఇంత పెద్ద ఆలోచన మనల్ని అన్నట్లుగా కనిపిస్తున్నటువంటి అది అక్కడ కనిపిస్తున్న ఆ మేఘం చూసి ప్రజలందరూ కూడా భయంతో, కొంతమంది ఆశ్చర్యంతో, కొంతమంది ఒక విచిత్రమైనటువంటి ఆ పరిణామాన్ని చూసి అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఊహించలేనటువంటి స్థాయిలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంటే ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది యుగాంతం లక్షణాలు కాదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచంలోని చిన్న దేశం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దేశం అణ్వాయుధాలను అక్వైర్ చేసుకొని పెట్టుకుంది, అణ్వాయుధాలను రెడీ చేసి పెట్టుకుంది యుద్ధాల కోసం, శత్రు దేశాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి. కానీ ఇప్పుడు ఆ అణ్వాయుధాలే ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాయా? ఒక దేశం మరొక దేశం కాళ్ళు దూవుతున్నాయి ఒకరి మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవడానికి. ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక యుద్ధాలు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆల్మోస్ట్ రేడియేషన్ లీక్ వరకు వెళ్ళి ఆగిపోయింది. భారత్ చేసిన అటాక్లో పాకిస్తాన్లో కొద్దిపాటి రేడియేషన్ లీక్ అవ్వబోయి లాస్ట్ మినిట్లో ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మరోవైపు రష్యా చూసాం, అలాగే ఇరాన్, ఇజ్రాయిల్ మనం చూసాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ దేశం మీద అటాక్ చేసుకుంటుందో తెలియక, ఏ దేశం ఒకవేళ ఈ యుద్ధాల్లో భాగంగా అణ్వాయుధాలను, అణ్వాస్త్రాలను ఉపయోగిస్తారో తెలియక బిక్కుమంటున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతామా అంటే, ఏదైతే మనల్ని రక్షిస్తాయి అనుకున్నాయో, ఏదైతే మన సేఫ్టీ కోసం అనుకున్నామో, చివరికి అవే మన దేశాలని, మన ప్రజల్ని కూడా పూర్తిగా నాశనం చేసే శక్తిగా ఎదుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. మరోవైపు ఏఐని మనం చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పారు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అనుకున్న దానికంటే చాలా డేంజర్ అంటూ చెప్పారు. స్టెఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు చెప్పారు ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోలికి పోకపోతే మంచిది అంటూ ఎప్పుడో హెచ్చరించారు స్టెఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు. కానీ ఇప్పటికే మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రంగాల్లో ప్రజల ఉద్యోగాలను పోగొడుతోంది, ఆర్థికంగా ప్రపంచ దేశాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి, ఇన్సెక్యూరిటీలోకి వెళ్తున్నాయి. ఇలా అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా సరే, ఎక్కడ చూసినా సరే ఏదో ఒక రకమైన విధ్వంసం. కొన్ని చేజేతులారా మనం చేసుకుంటుంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు. ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి యుగాంతానికి సంబంధించిన అంశం తెర మీదకి వస్తుంది. జపాన్లో 1000కి పైగా భూకంపాలు వారం రోజుల్లో చోటు చేసుకున్నాయి. మరోవైపు పోర్చుగల్లో ఒక భారీ మేఘం, మరోవైపు గ్రీస్లో ఎక్కడ చూసినా సరే విధ్వంసం, మరోవైపు అమెరికాలో వరదలు, చైనాలో వరదలు, భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల మనం చూస్తున్నాం భారీ ఎత్తున వరదలు, కొలరాడోలో కార్చిచ్చులు మనం చూస్తున్నాం. లేదంటే డూమ్స్డే ఫిష్లు పైకి వస్తున్నాయి. సముద్రం అట్టడుగున ఎక్కడో ఉండాల్సినవి కనీసం లైట్ కూడా వెళ్ళలేనంత డీప్లో ఉండాల్సినటువంటి డూమ్స్డే ఫిష్లన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రపంచ దేశాలన్నీ అణ్వాయుధాలు శత్రు దేశాల మీద ఎక్కువ పెట్టుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఎటు నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో, ఎటు నుంచి ఏ ఉపద్రవం మన మీదకు వస్తుందో అంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి జపాన్లో ఏం జరగబోతోంది? బాబా వంగ చెప్పినట్లుగా నిజంగానే అక్కడ భారీ నష్టం జరగబోతుందా? 3 లక్షల మంది చనిపోతారంటూ బాబా వంగ జోస్యం చెప్పారు. గతంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి బాబా వంగ చెప్పినట్టు. మరి ఇప్పుడు జపాన్లో అదే జరగబోతుందా? మరి లేకపోతే వారం రోజుల్లో 1000 భూకంపాలు అనేవి అసలు హిస్టరీలో ఎప్పుడైనా వచ్చాయా? 7 ఐలాండ్స్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి జపాన్లో మనం చూస్తున్నాం. జపాన్లో భూకంపాలు కొత్త కాకపోయి ఉండొచ్చు, అడపాదడపా సహజంగా వస్తూ ఉంటాయి. రైట్ ఈ అంశానికి సంబంధించి మధు మనతో ఉన్నారు. మధు, వారం రోజుల్లో 1000 భూకంపాలు జపాన్ని వణికిస్తున్నటువంటి పరిస్థితి. బాబా వంగ చెప్పారు పెద్ద ఎత్తున నష్టం జరగబోతోంది అంటూ. మరోవైపు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా సరే ఏదో ఒక ఉత్పాతం,
ఏదో ఒక ఉత్పాతం. మనం పోర్చుగల్లో చూసాం, ఒక భారీ మేఘం, ఎవరికి అర్థం కాదు, చరిత్రలో ఎప్పుడు కనిపించలేదు. జపాన్లో ఈ భూకంపాలు, అమెరికాలో వరదలు, చైనాలో వరదలు, గ్రీస్లో చూస్తే పెద్ద కార్చిచ్చు, కొలరాడో కార్చిచ్చు మనం చూసాం. అమెరికా వ్యాప్తంగా హాలీవుడ్ని కూడా కాల్చేస్తుందా అన్న పరిస్థితి మనకు కనిపించింది. మరోవైపు మనం చూస్తున్నాం, దేశాలకు దేశాలు అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అంటే ఏ రకంగా ఎటువైపు నుంచి ఏ ఉత్పాతం జరుగుతుందో అనేటువంటి భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా జపాన్ గురించి మాట్లాడుకుంటే ఏంటి, ఎలా చూడొచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలను? గతంలో కొంచెం కాస్త ప్రిడిక్ట్ చేసి చెప్పినటువంటి వాళ్ళలో బాబా వంగాతో పాటు మన భారత్ లో ఉన్నటువంటి బ్రహ్మం గారు కూడా ఇదే రకంగా కొంచెం ప్రిడిక్షన్ చేసి చెప్పినటువంటి అంశాలు కొన్ని నిజమయ్యాయి. యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పినటువంటి సందర్భాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంతో పాటు న్యూటన్ కూడా ఇట్లాంటి అంశాలను గతంలోనే చెప్పారు. భూమి అంతం కాబోతుంది అనేటువంటిది, మహా ప్రళయం, ఒక భారీ ప్రళయం చోటు చేసుకుంది అనేటువంటిది. అది కొన్ని మనం చేజేతులారా మానవ తప్పిదాలతో చేసుకున్నటువంటి కొన్ని అయితే, కొన్ని ప్రకృతి ప్రకోపాలు మనం చూస్తా ఉన్నాం. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, తర్వాత వర్షాభావం లేకుండా కరువుతో అల్లాడిపోయినటువంటి సిచ్యువేషన్లు, అనూహ్యంగా కొత్తగా తెరపైకి కొత్త వైరస్లతో వచ్చినటువంటి పరిస్థితి, ఒకవైపు యుద్ధ వాతావరణం, ప్రపంచం మొత్తం ఒకరిపైన ఒకరు నమ్మకం లేకుండా, ఒకరిపైన ఒకరు ద్వేషంతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉంటే ఇప్పుడు బాబా వంగా చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ ఇదే సమయంలో 2025, 2026 మధ్యలో జరగబోయేటువంటి ప్రళయాలకు దాదాపు 3 లక్షల మంది చనిపోతారు అనేటువంటిది ఆయన ప్రిడిక్షన్. నిజంగా ప్రిడిక్షన్ నిజం కాబోతా ఉందా? దానికి వరుసగా ఒక జపాన్ లోనే 1000 భూకంపాలు నమోదు కావడం, ఫిలిప్పీన్స్ లాంటి ఒక చిన్న దీవుల్లో ఉన్నటువంటి ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీలన్నీ కూడా అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి పెద్ద బిల్డింగ్స్ పేక మెడల్లా ఊగిపోతున్నటువంటి పరిస్థితి, ఏ క్షణంలో కింద కూలిపోతాయా, కుప్ప కూలిపోతాయా అనేటువంటి పరిస్థితి, ఒక భయాందోళనటువంటి పరిస్థితి ఉంది. జపాన్ లో అయితే కొన్ని దీవులను, కొన్ని ఐలాండ్స్ పూర్తిగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ భూకంపాల తీవ్రతతో ఒక్కొక్క ప్రాంతంలో 800 మీటర్ల లోపల అత్యంత భయంకరమైనటువంటి భూకంప కేంద్రాలు నమోదవుతుంటే 4.9, 4.5, 4.6, కొన్ని చోట్ల 5 చేంజెస్ గా నమోదవుతుంటే, లోపల సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు, ఇప్పుడు తాబేళ్లు కానీ ఇంకా కొన్ని జలచరాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, అక్కడే దీవులలో పైకి ఆ భూభాగం ప్రాంతంలోకి వచ్చి భయప్రాంతులై ఆ భూభాగ ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి పైకి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తించారు. ఇప్పటికే రిక్టర్ స్కేల్ పైన వరుస నమోదవుతున్నటువంటి భూకంప తీవ్రతను గుర్తిస్తా ఉన్నారు. ఒకవైపు వరదలు అమెరికాలో చూసాం, చైనాలో కానీ మిగతా ప్రాంతాల్లో ఈ అతి భారీ వర్షాల వల్ల వరదలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడితోటే కాదు, గతంలో కూడా బ్రహ్మం గారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈయన కలికాలంలో రావాల్సినటువంటి కాలజ్ఞానం ద్వారా ఆయన అనేక అంశాలను చెప్పారు. కరోనా గురించి కూడా చెప్పారు. అంటే అప్పుడు లక్షల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బాబా వంగా చెప్పినట్టుగానే ఈ ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందా అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతా ఉంది. నిజంగా మానవ తప్పిదాలు కొన్ని ఉంటే, ప్రకృతి ప్రకోపాలు కొన్ని ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నిన్న అండమాన్ సంబంధించినటువంటి ప్రాంతంలో బంగాళాఖాతంలో భూకంప తీవ్రత రావడము, చైనా అమెరికాలో వరదలు కానీ, కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుండడం, ఫిలిప్పీన్స్, పెరు, చిలీ, ఇండోనేషియా దేశాల్లో అయితే హై అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు ఫిలిప్పీన్స్ ప్రాంతంలో అయితే చాలా భయంగా ఉన్నటువంటి పరిస్థితిని, కొన్ని గంటల్లోనే కొన్ని ఎక్కువ సార్లు భూకంప తీవ్రత నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గంటల్లోనే 4-5 టైమ్స్ భూకంపం వస్తున్నటువంటి సిచ్యువేషన్ ని గుర్తించారు ఆ ప్రాంతంలో, ఫిలిప్పీన్స్ లో. అక్కడ ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి వారిని అలర్ట్ చేశారు. బిల్డింగ్ లో నివాసం ఉండొద్దు, కింద చదునుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండాలనేటువంటిది వారికి ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక సో ఈ ప్రాంతంతో నిజంగా ఇది ఒక ప్రళయంగా మారబోతా ఉందా? బాబా వంగా గెస్ చేసినట్టుగా, ఆయన ప్రెడిక్ట్ చేసినట్టుగానే భారీ నష్టం జరగబోతా ఉందా, ప్రాణ నష్టం, ఇవన్నీ అనేటువంటిది ఒక ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా కొద్ది మంది ఏమో 2060 లోపలనే అసలు ఈ భూమి అంతం కాబోతుంది మనం చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. సో ప్రస్తుతం ఆయన గెస్ చేసినటువంటి ఇయర్ లో వరుసగా భూకంపాలు నమోదవుతుండటంతో నిజం కాబోతుందని ఒక ఆందోళన అన్ని దేశాల ప్రజల్లో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆ కంట్రీల్లో చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కూడా అలర్ట్ జారీ చేశాయి. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద అనేక విషయాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి యుగాంతం అనే అంశం తెర మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ముగ్గురు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. అందులో
ముఖ్యమైనటువంటి అనేక రకాలైనటువంటి ప్రిడిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా బాబా వంగ అందులో ఉంటారు. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే నోస్ట్రడామస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. 2012లోనే యుగాంతం అవుతుంది మాయన్ క్యాలెండర్ ప్రకారం అంటూ అందరూ చాలామంది ఊహించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చిత్రమైనటువంటి పరిణామాలు అప్పుడు మనం చూసాం. చాలామంది ప్రజలు నిజంగానే 2012లో యుగాంతం అవబోతుందని భావించారు. దానికి సంబంధించి ఒక పెద్ద హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది, మనం చూసాం. ఆ టైంలో చాలామంది తమ ఫ్యామిలీస్ని వదిలేసి, లేదంటే తమకున్నటువంటి డబ్బును, అమెరికా లాంటి కొన్ని దేశాల్లో తమకున్నటువంటి డబ్బును పూర్తిగా అందరికీ పంచేసి రోడ్ల మీదకి వచ్చేసి ఇంకా ప్రపంచం అంతమైపోతుంది, అందరూ వచ్చేసేయండి, కనీసం ఈ చివరి క్షణాలు సంతోషంగా ఉండండి అంటూ ప్రజల్లోకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని అందరికీ చెప్పి వారు చేసినటువంటి హంగామా మనం చూసాం. అలాగే అనేక మంది దాని గురించి మాట్లాడారు, నిజంగా భయపడ్డారు కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది జనం 2012లో ఏ రోజైతే ఈ యుగాంతం అవుతుందన్నారో ఆ రోజంతా కూడా నిజంగా అవుతుందేమో అంటూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. తీరా చూస్తే అవ్వలేదు. అలాగని చెప్పేసి అసలు ఏమీ జరగకుండా ఉందా? తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు మరొకసారి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డిజాస్టర్స్ మనం చూస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ప్రతిరోజు వరదల గురించి, భూకంపాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరోవైపు యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాం. భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఎక్కడి దాకా దారి తీసిందో మనం చూసాం. ఇక ఆల్మోస్ట్ భారత్ వేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ అణుస్థావరాల మీద ఆల్మోస్ట్ అక్కడ డ్యామేజ్ అయ్యి ఇక కొంపదీసి అక్కడ ఏమైనా రేడియేషన్ బయటకు వచ్చిందా అని భయపడ్డటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి చూసాం. ఎక్కడ అణుబాంబులు వేసుకునే స్థాయికి వెళ్తుందో అంటూ భయపడ్డారు. అమెరికా కూడా జోక్యం చేసుకోవడంతో ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారబోతోందా? మరోవైపు ఇరాన్ రష్యా దగ్గరికి వెళ్ళి మాకు హెల్ప్ చేయమని అడిగింది, చైనా కూడా సపోర్ట్ చేస్తామంది. ఈ తరుణంలో ప్రపంచ యుద్ధం రాబోతోందా అంటూ అందరూ భయపడ్డారు. అంతకుముందు మనం చూసాం, రష్యా విషయంలో కూడా మనం చూసాం, రష్యా యుక్రెయిన్ విషయంలో మనం చూసాం. ట్రంప్ డైరెక్ట్గా చెప్పారు, జెలెన్స్కీని కూర్చోబెట్టి 3వ ప్రపంచ యుద్ధంతో మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించినటువంటి పరిస్థితి. ఏ రూపంలో అయినా రావచ్చు యుగాంతం అనేది. చాలా సినిమాల్లో లేదంటే చాలా ప్రిడిక్షన్స్, చాలామంది అభిప్రాయం కూడా, సైంటిస్టుల అభిప్రాయం కూడా మనం చూసాం. అణుప్రళయం వచ్చే అవకాశం ఉంది. ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే రక్షణ కోసం తయారు చేసుకున్నారో అణ్వాయుధాలు, అవే రేపు ప్రపంచాన్ని నాశనం చేయొచ్చేమో అంటూ అనేక రకాలైనటువంటి ప్రిడిక్షన్స్ మనం చూసాం సైంటిస్టులు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి, ప్రపంచాన్ని కబళించి వేస్తుందంటూ. దీనికి సంబంధించి ప్రిడిక్షన్స్తో అనేక సినిమాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కేవలం వాటిని సినిమాలుగా చూడకూడదు. ఖచ్చితంగా ఒక సినిమాని, ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలు కొన్ని బయటకు వస్తున్నాయంటే ఎంతో కొంత ఫిక్షన్ అన్నప్పుడు కేవలం పూర్తిగా ఊహాజనితమైంది కాదు. ఒక బేసిక్ కొన్ని ఈక్వేషన్స్ ఆధారంగా, మేబీ ఇప్పటికిప్పుడు పాసిబుల్ అవ్వకపోయినప్పటికీ అవ్వచ్చేమో అనేటువంటి ఈక్వేషన్స్ ఆధారంగా, ఎస్టిమేటెడ్ ఈక్వేషన్స్ ఆధారంగా వచ్చేటువంటి ఊహాజనితమైనటువంటి ఈ పరిణామాలే సైన్స్ ఫిక్షన్గా మనం చూస్తూ ఉంటాం. ఊహల్ని మనం సైన్స్ ఫిక్షన్గా చూస్తూ ఉంటాం. సో ఏ టెక్నాలజీ అయినా సరే ఏమైనా చేయొచ్చు, ప్రపంచాన్ని కబళించేయొచ్చు అంటూ అనేక స్టెఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు చెప్పిన మాటలు మనం మర్చిపోకూడదు. గొప్ప గొప్ప సైంటిస్టులు మనం చెప్పిన మాటలు మర్చిపోకూడదు. మరోవైపు ఈ ప్రకృతి ప్రళయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సునామీలు, భూకంపాలు, లేదంటేనేమో వరదలు, ఇలా రకరకాలైనటువంటి ప్రకృతి ప్రకోపాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఏ రూపంలో అయినా రావచ్చు. ఈ అంశానికి సంబంధించి చూస్తున్న మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. అనేక అంశాలు చుట్టూ ఎటు చూసినా సరే పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు, అనేక వింతలు మనం చూస్తున్న తరుణంలో ఏం జరుగుతోంది? నిజంగా ఇలాంటి ఒక పరిణామం ఏదైనా ఉందా? మరోవైపు మరొక 3 గంటలే సమయం ఉంది. జపాన్ కాలమానం ప్రకారం చూస్తే ఏం జరగబోతోంది? ఈ 3 గంటల్లో ఏదైనా జరిగే అవకాశం ఉందా? జరుగుతున్నటువంటి పరిణామాలు 7 రోజుల్లో 1000 భూకంపాలు చూస్తే